హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైన్ రా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం స్పెషల్ ఐటమ్స్ ఎదురు చూస్తున్నాయి అని చెప్పారు జయరాజ్ గారు. తండ్రి నుండి దూరం జరిగిన సంజయ్ పక్కకి తల తిప్పగా అక్కడ సోఫాలో తన్నే చూస్తూ కనిపించింది అదే వైట్ డ్రెస్ అమ్మాయి. తన్ని చూడగానే షాక్ అయ్యాడు సంజయ్. ఏంట్రా అలా చూస్తున్నావు? తనెవరో గుర్తుపెట్టావా? అంటూనే ఆ అమ్మాయిని జయరాజ్ గారు రమ్మని సైగ చేసి తను రాగానే దగ్గరికి తీసుకున్నారు. తండ్రితో అంత సన్నిహితంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఎవరో నాకు తెలియదు డాడ్ అన్నాడు విసుగ్గా. ఇందాక కాఫీ షాప్ దగ్గర సంఘటన గుర్తు రావడంతో చాలా సంవత్సరాలైంది కదండి, గుర్తులేనట్టుంది. పైగా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు, దీన్ని చూడలేదు అని సురభి గారు అనేసరికి అది నిజమే అనిపించింది ఆయనకి కూడా. మన లక్కీరా, పక్కింటి సుమనన్నయ్య కూతురు అని తల్లి చెప్పగానే షాక్ అయ్యాడతను. ఈ అమ్మాయి సుమన్ మామ కూతురా అనుకుంటూ ఎలా ఉన్నావు సంజు అని అడిగింది నవ్వుతూ. తనకి ఆన్సర్ చెప్పకూడదు అనుకున్నాడు, కానీ తండ్రి ఉన్నాడని ఫైన్ అని ముక్కుబడిగా చెప్పి అమ్మా నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి వెళ్ళాడు అతని రూమ్కి. తను లక్కీనా? లక్కీ ఇంత పెద్దగా అయ్యిందా? చిన్నప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయిందో. చిన్నప్పుడు నాతో ఆడుకోవడానికి రమ్మంటేనే 2 రోజులు వెనక ముందు ఆలోచించి నా దగ్గరికి వచ్చి ఆడిన పిల్ల ఇప్పుడు అబ్బాయిల జీవితాలతో ఆడుకునేంతగా ఎదిగిపోయిందా? చూడ్డానికి అంత అమాయకంగా ఉంది, అలాంటిది ఇలా తయారైందేంటి అనుకుని మళ్ళీ అంతలోనే అదెలా పోతే నాకెందుకు? అందంగా ఉంటే సరిపోదు, అందమైన మనసు కూడా ఉండాలి, అది దానికి లేదు విసుగ్గా అనుకుని అప్పటికే లగేజ్ సర్వెంట్ రూమ్లో పెట్టి వెళ్ళడంతో బ్యాగ్లో నుండి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి కబోర్డ్లో నుండి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. 15 మినిట్స్లో రెడీ అయి కిందికి వచ్చిన సంజయ్ని చూసి రానన్న టిఫిన్ చేయి అని ఆప్యాయంగా పిలిచారు సురభి గారు. ఏమేం డిషెస్ చేసావమ్మా అని అడుగుతూనే చైర్లో కూర్చున్నాడు. నీకు గారెలంటే ఇష్టం కదా సంజు, అవే చేశాను. వావ్ అని ఒక గారెని చిన్నగా తుంచి పల్లి చట్నీలో డిప్ చేసి నోట్లో పెట్టుకుని తిన్న అతను వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు. లక్కీ కనిపించట్లేదు, ఎక్కడుంది సురభి అని అడిగారు జయరాజ్ గారు. వదిన, లక్కీ మదర్ పిలిస్తే వెళ్ళిందండి, మీకు చెప్పాలని అనుకుంది, కానీ మీరు మేనేజర్తో ఫోన్ కాల్లో బిజీగా ఉన్నారని చెప్పకుండానే వెళ్ళిపోయింది. అయ్యో, అయినా నాకు తనకంటే ఫోన్ ఎక్కువ. సురభి, నువ్వైనా చెప్పొచ్చు కదా, అదే ఆపింది నన్ను. సరే, ఎలాగో అక్కడికే కదా వెళ్ళేదాన్ని, నేను కూడా చెప్పలేదు, మీరు కూడా టిఫిన్ చేయండి అని చెప్పడంతో ఆయన కూడా కూర్చున్నారు. తండ్రి లక్కీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది సంజయ్కి. మేనేజర్ కాల్లో ఉన్నాడని తెలిసిన లక్కీ కంటే ఆ కాల్ ఎక్కువ కాదన్నట్టు మాట్లాడేసరికి అయోమయంగా అనిపించింది. సంజు అన్న పిలుపుకి తేరుకుని ఎస్ డాడ్ అన్నాడు తండ్రి వైపు చూసి. తిన్నాక మనం సుమన్ ఇంటికి వెళ్తున్నాం. వై డాడ్? సర్ప్రైజ్ రా. ఇలా ఇండియా వచ్చానో లేదో అప్పుడే సర్ప్రైజ్ నా? ఏంటి డాడ్ అది అని అడిగాడు క్యూరియస్గా. సర్ప్రైజ్ని చెప్పాలి సంజు, ఎలాగో టిఫిన్ చేస్తాక వెళ్తాం కదా, తిను ముందు అని చెప్పిన జయరాజ్ గారు కూడా టిఫిన్ చేయడం మొదలుపెట్టారు. ఓకే అని టిఫిన్ పూర్తి చేయడంలో పడిపోయాడు. ముగ్గురు టిఫిన్ చేశాక బయలుదేరారు సుమన్ గారి ఇంటికి. రెండు రెండిళ్ళకి అటాచ్డ్గా ఉన్న గోడ, దానికి ఉన్న సింగిల్ గేట్ తీసి వెళ్తుంటే రకరకాల పూల మొక్కలు కనిపించి మనసుని ఉల్లాసపరిచేలా చేశాయి. సంజయ్ ఒక్క నిమిషం మొక్కల్ని అలాగే చూసి పూలను చేత్తో స్పృశించి తల్లిదండ్రులతో పాటు వెళ్ళాడు. జయరాజ్ గారి విల్లా, సుమన్ గారి విల్లా ఒకేలా ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ మొత్తం ఇద్దరు కలిసి ఒకేలా ఉండేలా ప్లాన్ చేసుకుని మరీ కట్టించుకున్నారు. డోర్ బెల్ కొట్టడంగానే స్వతంత్రంగా లోపలికి వెళ్లారు జయరాజ్ ఫ్యామిలీ. హాల్లోనే వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న సుమర్ గారు స్నేహితుడిని చూసి రండిరా, మీకోసమే ఎదురు చూస్తున్నా అని వాళ్ళని ఆహ్వానించారు. మనకి ఫార్మాలిటీస్ ఏంట్రా? చిన్నగా నవ్వి ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటే పెళ్ళయ్యాక యూజ్ అవుతుంది కదా రాజ్ అన్నారు సుమన్ గారు. పెళ్ళైనా కాకున్నా మనం స్నేహితులమే సుమన్. స్నేహితుడి దగ్గర నుండి ఆ మాట ముందే ఎక్స్పెక్ట్ చేయడంతో చిన్నగా నవ్వి సంజయ్ వైపు చూశారు. తండ్రి మామ మాటలు అర్థం కాని సంజయ్
వియర్ట్‌గా చూశాడు వాళ్ళ వైపు. "ఎలా ఉన్నావు సంజు?" అని అడిగారు సుమన్ గారు ఆప్యాయంగా కౌగిలించుకొని. "నేను బాగున్నాను మామ. నువ్వెలా ఉన్నావు?" "నేను చాలా బాగున్నాను" అని. "రండి కూర్చోండి" అని సోఫా చూపించారు. ముగ్గురు కూర్చున్నాక సంజయ్‌తో సుమన్ గారు మాట్లాడుతుండగా అక్కడికి కాఫీ తీసుకొచ్చారు లక్కీ తల్లి. "రత్నమాల గారు, ఎలా ఉన్నావు బాబూ?" "బాగున్నా అత్తయ్య. మీరెలా ఉన్నారు?" "మీ మామయ్య ఉండగా నాకేంటి బాబూ, చాలా సంతోషంగా ఉన్నాను. కాఫీ తీసుకో" అని ట్రే అతని ముందు ఉంచడంతో కప్ తీసుకున్నాడు. "ఇప్పుడివన్నీ ఎందుకు రత్న? ఇప్పుడు ఇవ్వడం సంప్రదాయం కాబట్టి ఇస్తున్నా. తీసుకోండన్నయ్య" అని జయరాజ్ సురభి గార్లకు కూడా కాఫీ ఇచ్చింది. "ఇంతకీ లక్కీ ఎక్కడా?" "రెడీ అవుతుందొదినా." "రెడీ అవుతుందా? దేనికి రెడీ అవుతుంది? మళ్ళీ ఎవరి కొంప ముంచడానికి రెడీ అవుతుంది?" వెటకారంగా అనుకున్నాడు సంజయ్. "అవునా? అయితే నేనెళ్ళి తీసుకొస్తాను" అని సురభి గారు మెట్లెక్కి లక్కీ రూంలోకి వెళ్లారు. "డాడ్, సర్ప్రైజ్ అని ఇక్కడికి తీసుకొచ్చి ఏంటో చెప్పలేదేంటి?" అని అడిగాడు. ఇంకా వెయిట్ చేయడం సంజయ్ వల్ల కాక, "ఏరా సంజుకి విషయం చెప్పలేదా?" "లేదు సుమన్, ఇప్పుడు చెప్తాను" అని కొడుకు వైపు చూసి, "మన లక్కీ పెళ్లి చూపులు సంజు" అని చెప్పారు జయరాజ్ గారు. "లక్కీ పెళ్లి చూపులా? ఎవరితో?" "ఇంకెవరో అయితే నిన్నెందుకు తీసుకొస్తానురా, నీతోనే" అని చెప్పిన తండ్రి మాటకు షాక్ అయ్యాడు సంజయ్.